హలో హాయ్ అండి. కునాఫా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బయట కొనుక్కునే బదులు ఇలా 10 నిమిషాలు పావు గంట కేటాయించామనుకోండి, చాలా టేస్ట్ అయిన కునాఫా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. 100 ml పాలు తీసుకుందామండి. మనం ఆ పాలు మరుగుతున్నప్పుడు 2 స్పూన్స్ తీసుకొని కార్న్ఫ్లోర్లో కొన్ని పాలు పోసుకొని అవి ఉండలేమి లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి. పాలల్లో 2 స్పూన్స్ పంచదార వేసుకోవాలండి. పాలు చక్కగా కాగి తిరుగుతున్నప్పుడు కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి, మిశ్రమాన్ని చక్కగా పోసుకుంటే ఉండలేమి లేకుండా తిప్పుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కార్న్ఫ్లోర్ పోసుకున్నప్పుడు, లేదంటే గట్టిగా తీస్తే. ఇంకా సిమ్లో పెట్టుకొని కొంచెం అది దగ్గరగా చిక్కబడేలాగా తిప్పుకుంటూ ఉండాలండి. గడ్డలేం లేకుండా తిప్పుకోవాలన్నమాట. చక్కగా ఉండలేం లేకుండా ఈ బ్యాటర్ దగ్గరకు అయ్యేలాగా, కొంచెం తిక్కుగా అయ్యేలాగా ఇది చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఇలా ఉన్నప్పుడు చీజ్ 2 స్లైసెస్ వేసుకున్నాం కదండి. 2 స్లైసెస్ చీజ్ వేసాం కదండి. ఇప్పుడు ఆ సిమ్లోనే ఉంచి పోయి మూత పెట్టేసేద్దాం. 2 నిమిషాలు ఆగితే ఇది కరిగిపోతుందండి. అప్పుడు తిప్పుకుందాం. ఇప్పుడు తిప్పుదామండి. చక్కగా చీజ్ కరిగిపోయింది. ఇది తిప్పేసి మొత్తం ఒకసారి తిప్పి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా అంతా కలిసేలాగా తిప్పుకోవాలండి. తిప్పుకొని ఇలా చక్కగా తిప్పుకొని స్టవ్ ఆపేసి ఇది చల్లారాక ఇది చల్లారనిద్దామండి. ఫస్ట్ ఇప్పుడు ఈ సన్న సేమియాని తీసుకున్నామండి. దీన్ని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకో. ఇది ఒక 4 సరిపోతుందండి క్వాంటిటీ. ఏదైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు వేడివేడిగా ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం స్మాష్ చేసినాక కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి లేదంటే బటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు పాన్ మీద కొంచెం పొయ్యి వెలిగించుకున్నానే అండి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. కొంచెం నెయ్యి వేసుకొని అడుగు తీసుకొని దీని మీద బ్యాటర్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సేమియాని చక్కగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి రౌండ్గా. కొంచెం ఇలా మందంగా రౌండ్ షేప్లో చేసి పెట్టుకోవాలండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పాల మిశ్రమం ఉందండి, పాలు, కార్న్ఫ్లోరు, చీజు, ఇది దీని మీద పెట్టుకోవాలండి. ఇది కూడా మళ్ళీ రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ను కూడా దీని మీద రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీని మీద మళ్ళీ సేమియా పెట్టుకుందాం. సేమియాని దీని మీద మళ్ళీ థిక్ లేయర్ లాగా పెట్టుకోవాలండి. మొత్తం సైడ్లు కూడా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సేమియాతో.
చక్కగా పూర్తిగా కవర్ చేసుకోవాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా, లేదంటే చీజ్ ఉంది కదా అందులో కరిగి బ్యాటర్ బయటకు వస్తుంది. మొత్తం పూర్తిగా కవర్ చేసి పెట్టుకోవాలి. ఇలా సర్ది పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో 5 minutes సరిపోతుంది. ఇప్పుడు అది కాలేలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ షుగర్ ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నామండి. ఈ గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి దీన్ని కొంచెం మరగనేయాలండి. షుగర్ సిరప్ ఇలా కొంచెం తెల్లనిచ్చి కట్టేయాలండి, దగ్గర ఏం పడిన అవసరం లేదు, ఇలా లిక్విడ్లానే ఉండాలి. కునాఫాని ఇంకో పాన్ తీసుకొని ఆ పాన్ మీదకి టర్న్ చేసుకుంటే ఈజీగా అవుతుందండి. రెండో వైపు కూడా ఒక 5 నిమిషాలు కాల్చుకుందాము. వేడి కునాఫా రెడీ అండి. బయట 100 పెట్టి కొనుక్కునే బదులు చాలా సింపుల్ ప్రాసెస్తో ఇలా చేసుకోండి. కమ్మగా లైట్ స్వీట్ కనుక కొంచెం ఎక్కువే తినేసేయచ్చండి. దీనిపైన షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదండి, అది చల్లుకొని తినేసేయటమే అనమాట. క్రిస్పీగా వేడిగా చాలా అంటే చాలా బాగుండిద్ది. ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి. క్రిస్పీగా తినాలనుకుంటే మొత్తం మీద షుగర్ సిరప్ వేయకుండా మీరు తినేంతవరకు షుగర్ సిరప్ వేసుకొని తినండి. క్రిస్పీగా ఉండిద్ది. లేదంటే ఒకేసారి మొత్తం మీద వేసేస్తే మెత్తగా అయిపోద్ది కదండి, అందుకని ఇలా తినండి. వేడి కునాఫా రెడీ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట.